మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. 2025వ సంవత్సరం అంతా కూడా దేవుడు మనలందరినీ క్షేమముగా కాపాడి 2026వ సంవత్సరపు మొదటి రోజైన ఈరోజు మనల్ని సజీవులలో ఉంచి ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి నడిపించాడు. ఇందును బట్టి దేవునికి మనమందరము కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాలి. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడకు తండ్రి, సమాధానానికి అధిపతి ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నాయి. దీన్ని ఎవరు గ్రహిస్తారంటే, ఎవరైతే దేవుని యందు అపనమ్మకము లేక విశ్వసిస్తారో అటువంటి వారు ఇవన్నీ కూడా దేవునిలో చూస్తారు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్న విధానాన్ని బట్టి, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఈ ఛేదన సంస్కారము యేసుక్రీస్తు యొక్క నామకరణమైనటువంటి ఈరోజు, యేసయ్య పుట్టిన తర్వాత 8వ రోజున తల్లిదండ్రులు యోసేపు మరియాలు యేసు ప్రభు వారిని దేవుని ఆలయానికి తీసుకువెళ్ళడము, అక్కడ సిమియోను అన్న అనేటువంటి ప్రవక్తిని ఆ దేవాలయంలో ఉండడము, ఇవన్నీ కూడా మనము ధ్యానము చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. మరి ఇది సంవత్సరంలోని మొదటి రోజు కాబట్టి మానవుని యొక్క జీవిత ప్రణాళిక అనేది దేవుడు మనిషికి ఏర్పాటు చేశాడు. కాబట్టి మానవుని యొక్క ఆలోచనలు చాలా అంతుపట్టనివటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఒకప్పుడు దేవుడు మనిషి ఏమి ఆలోచిస్తున్నాడో దేవుడికి ముందుగానే తెలిసిపోయేవి. ఇప్పటి కాలంలో అంట మనిషి ఏమి ఆలోచిస్తున్నాడో దేవుడికి కూడా అంతుపట్టట్లేదంట. అంత భయంకరంగా నరుని యొక్క ఆలోచనలు దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాయి. కారణం ఏమి అని అంటే, దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా నరుడు తనకు తానుగా సొంత ప్రణాళికను నిర్ణయించుకొని నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నది అనుకున్నట్టుగానే జరగాలి, ఏది ఏమైనా పర్వాలేదు. ఇది పట్టుదల మంచిదే, కానీ మన పట్టుదల, మన ప్రణాళిక, మన ఆలోచన ఇతరులకు హాని కలిగించినంత వరకే. మన పట్టుదల, మన ఆలోచన, మన ప్రణాళిక ఒకవేళ మన తోటి వారికి ఇబ్బంది కలిగించేది అయితే దేవుడు దానిని నెరవేర్చడు. ఒకవేళ అది నెరవేరితే దేవుని వల్ల నెరవేరినది అని అనుకోకూడదు, అది సాతాను వల్ల నెరవేరినదే. కాబట్టి నరులైన మనమందరము కూడా మన జీవితంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు మనలో ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. కానీ నెరవేరేవి కొన్ని ఉన్నాయి, నెరవేరనివి కొన్ని ఉన్నాయి. ఈరోజు చదవబడినటువంటి పత్రిక వాక్యమైన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు మనకు పత్రిక వాక్యముగా చదవబడింది. ఈ యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13 నుంచి 17వ వచనములో యాకోబు పత్రిక కాడు చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఒకానొక దేశానికి వెళ్ళి బాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటే, అంటే ఆ రోజుల్లోనే విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి, డబ్బు సంపాదించాలి అనేటువంటి
ఆరాటము, పట్టుదల చాలామంది ప్రజల్లో ఉన్నది కాబట్టే ఆ విషయం ఇక్కడ ప్రస్తావించబడింది. కానీ అది లేకుండా ఆ విషయం ఇక్కడ ప్రస్తావించబడలేదు. నా జీవితంలో కూడా 2001 నుంచి 2005 మేలు వరకు నేను నా పరిచర్య కాలంలో ఉన్నప్పుడు 3, 4, 5, 6, 7 సంవత్సరాల పరిచర్యలో 3వ సంవత్సరం నుంచి నాకు 3 అవకాశాలు వచ్చినాయి. ఒకటి మలేషియాకు వెళ్ళడము, అక్కడ లూథరన్ సంఘాన్ని, తెలుగు లూథరన్ సంఘాన్ని స్థాపించడము. రెండవది స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ ఒక చర్చిలో పాస్టర్గా ఉండడము. మూడవది జర్మనీకి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవడము. నాలుగవది అమెరికా దేశానికి 3 నెలల ట్రిప్. ఈ 4 అవకాశాలు ఆ రోజుల్లో చాలా స్పీడ్గా ఉన్నాను నేను. కానీ నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, చాలాసార్లు మన మధ్యకు వచ్చాడు, కెండీ పాస్టర్ గారు, తెనాల్లో చేసేటువంటి పాస్టర్ గారు. అన్ని విషయాల్లో మా ఇద్దరికి చాలా పోటీ ఉండేది గుంటూరులో. మేము వయసులో చిన్నవాళ్ళమైనా, సర్వీసులో చిన్నవాళ్ళమైనా చాలామంది సీనియర్ పాస్టర్ల కంటే ప్రసంగం చేసే విషయంలో చాలా ముందుండేవాళ్ళం. కాబట్టి చాలామంది సీనియర్ పాస్టర్లు మమ్మల్ని గమనిస్తూ ఉండేవాళ్ళు. దాంట్లో ప్రధానంగా నన్ను. కారణం ఏంటంటే 5 భాషలు మాట్లాడగలిగినటువంటి వాడిని, అనర్గళంగా ఇంగ్లీష్లో ప్రసంగాలు చేసేవాడిని, లోతైన మర్మాలు సీనియర్ పాస్టర్లతో పోటీపడి ప్రసంగం చేసేవాడిని అని నాకు తెలియదు. నా ప్రసంగం విన్నటువంటి వాళ్ళు అనేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. కానీ వచ్చినటువంటి ఈ 4 అవకాశాలు, మలేషియాకు వెళ్ళి తెలుగు సంఘాన్ని స్థాపించడం కౌలాలంపూర్లో, మలేషియా క్యాపిటల్ సిటీ కౌలాలంపూర్లో. రెండవది జర్మనీకి వెళ్ళడము, 2 సంవత్సరాలు పీజీ కోర్స్ విత్ ఫుల్ స్కాలర్షిప్. మూడవది స్విట్జర్లాండ్లో ఒక ఇంగ్లీష్ చర్చిలో పాస్టర్గా అపాయింట్ చేయబడడం. ఆ రోజుల్లో వీడియో రికార్డింగ్లు ఉండేవి, వీడియో టేపులు ఉండేవి. మీరు ప్రసంగాన్ని వీడియో టేపు చేసి స్విట్జర్లాండ్కి పంపించమన్నప్పుడు నేను పంపించాను. సరే, దేవుని యొక్క చిత్తము లేదు కాబట్టి నేను ఎన్నుకొనబడలేదు. ఒక స్త్రీ ఎన్నుకొనబడింది ఆ చర్చిలో పాస్టర్గా. అది నేను చేసినటువంటి ఒక చాలా పెద్ద సాహసము. నా యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా, నేను యోగ్యుడనా కాదా అని తెలుసుకోకుండా చేసినటువంటి ఒక ప్రయత్నం. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏఎల్సి ప్రెసిడెంట్ గారు బంధువు కావడం మూలంగా అప్లై చేసుకోమని ఒక అవకాశాన్ని ఇచ్చారు. అప్లై చేశాను. కాబట్టి నేను తగిన వాడిని కాదు కాబట్టే, ఆ స్తోమత లేనటువంటి వాడిని, ఆ తలాంతులు లేనటువంటి వాడిని కాబట్టే నేను ఎన్నుకొనబడలేదు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేదు. మూడోది జర్మనీకి వెళ్ళి చదువుకోవడంలో అప్పుడు మా పెద్ద అబ్బాయికి 2.5 సంవత్సరాలు అనుకుంటా, 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మా పెద్ద అబ్బాయికి. అప్పటికి మా చిన్నోడు కూడా పుట్టి ఉండాలి. వాళ్ళిద్దరికి 2.5 సంవత్సరాలు తేడా ఉంది. గుంటూరులో ఉన్నాం అప్పుడు. జర్మనీ కనుక నేను వెళితే వీళ్ళను వదిలేసి వెళ్ళాలి, వీళ్ళను వదిలేసి వెళితే వీళ్ళిద్దరు పిల్లలు, వీళ్ళ పోషణ, వాళ్ళని ఎవరి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాలి, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? నేను చదువుకోవడానికి వెళితే నేను అక్కడ సంపాదించగలనో లేదో తెలియదు. కాబట్టి
ఏఎల్సి ప్రెసిడెంట్ గారు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క కాలేజ్ అప్లికేషన్ ఫార్మ్ని నేను తీసుకువెళ్ళి ఆయనకి ఇచ్చేశాను. ఆయన అన్నాడు, మొదట్లోనే ఫ్యామిలీతో ఎవరిని పంపరు, అక్కడికి వెళ్ళి జాయిన్ అయి స్థిరపడిన తర్వాత పిలిపించుకోవచ్చు, ఎందుకు తొందరపడుతున్నావు, మంచి అవకాశం ఇది అని. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళని ఎవరి మీదికి బాధ్యతగా అప్పచెప్పకుండా నేను కావాలని వెళ్ళను అని విరమించుకున్నా. 2005వ సంవత్సరము జనవరి ఆ కాలంలో అమెరికా దేశం నుండి, మినిసోటా దేశం నుండి 5 మిషనరీలు వచ్చారు. ఒక 2 వారాలు ఉన్నారు. అప్పుడు మేము గుంటూరులోనే ఉన్నాము. అది మినిసోటా సినెడు ఏఎల్సికి అనుసంధానమైనటువంటి సినెడు. సో వాళ్ళని 2 వారాలు నేను కోఆర్డినేట్ చేసి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు నన్ను గమనించి వాళ్ళు నన్ను 3 నెలలు వాళ్ళతో పాటు అమెరికా దేశంలో ఉండడానికి అన్నీ వాళ్ళే, నాకు సింగిల్ పైసా నాకు ఖర్చు అనేది లేదు. అలాగున వాళ్ళు ఒక స్పాన్సర్ లెటర్ పంపించారు, రికమెండేషన్ లెటర్ పంపించారు. కానీ కొంతమంది ఇష్టపడక ఆ అప్లికేషన్ ఫార్మ్ని దాచివేసి నన్ను స్పాన్సర్ చేయలేకపోయారు. తర్వాత వాళ్ళే చెప్పారు నాకు, మేము మీ ప్రెసిడెంట్ గారికి లెటర్ పంపించాము, నిన్ను మేము 3 నెలలు తీసుకుంటూ ఉన్నాము, మీ ప్రెసిడెంట్ గారు కూడా వస్తారు, మీ ట్రెజరర్ వస్తారు, వాళ్ళు 2 వారాలే ఉంటారు, వెళ్ళిపోతారు, బట్ యూ విల్ స్టే విత్ అస్ ఫర్ 3 months అన్నారు. సో జర్మనీకి వెళ్ళినా, నేను ఒకవేళ అమెరికాకి వెళ్ళినా నా ఫ్యామిలీ స్థితి ఏ విధంగా ఉండేదో నాకైతే తెలియదు. కొన్నిటికి అదృష్టం ఉండాలి, యోగ్యత ఉన్నా, ఏది ఉన్నా కొన్నిటికి అదృష్టము ఉండాలి. ఎవరో అవునన్నా కాదన్నా ఇవి సత్యం. ఈ రోజున చదవబడినటువంటి పత్రిక వాక్యములో 1వ శతాబ్దములోనే ఇతర దేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి యాకోబు పత్రికాకారుడు ఇచ్చినటువంటి హెచ్చరిక మనము చదువుగా విన్నాం. ప్రభునందు ప్రియులారా, యాకోబు పత్రిక ఆ 4వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమంటున్నాడు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కారా. నా బైబిల్లో ఈ విధంగా ఉంది. ప్రభునందు ప్రియులారా, ఆ రోజుల్లో విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. తెలివైన వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళేవాళ్ళు చాలా ఈజీగా ఆ రోజున పర్మిషన్ వచ్చేది, వీసాలు వచ్చేది. అందుకనే అప్పట్లో స్థిరపడినటువంటి వారే ఈ రోజుల్లో విదేశాలకు వెళ్ళి పని చేయడము కానీ, విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడము కానీ చాలా కష్టము. ప్రతి దేశము కూడా అలర్ట్ అవుతున్నారు యవ్వనస్తులు, ఉద్యోగస్తులు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూడండి, అమెరికాలో చూడండి, ఏమంటున్నారంటే భారతీయులని యు గో బ్యాక్, యు గో బ్యాక్. బంగ్లాదేశ్లో భారతీయుల్ని మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు మా దేశంలో మాకే ఉద్యోగాలు లేవు, మేమే బతుకోలేకపోతున్నాము, మీరు వచ్చి మా ఉద్యోగాలన్నీ అంతా కూడా మీరు కొట్టేసి మా దేశంలో మీరు సంపాదించి మీ దేశంలో మీరు ఆస్తులు కూడగట్టుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. కాబట్టి చాలామంది యవ్వనస్తులు ప్రయత్నాలు చేసి వాళ్ళు వెళ్ళలేక నిరాశ, నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు.
మరి ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు చెప్పినటువంటి ఈ యొక్క మాటలను చూస్తే అవి నిజమే అనిపిస్తుంది. ఎక్కడో తోబుట్టువులకి, తల్లిదండ్రులకు, బిడ్డలకు దూరంగా ఉండి సంపాదించాలి. ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వాలని దేవుడు కోరుకుంటాడు. కానీ విడదీయబడేంత దూరం వెళ్ళకూడదు. కుటుంబాలు విడిపోయేంత దూరానికి మనము వెళ్ళకూడదు. ప్రభునందు ప్రియులారా గమనించాలి. విదేశాలకు వెళ్ళి తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే రాలేని స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. మీరే జరిగించేసేయండి, మేము రాలేము అని చెప్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఏంటంటే వెళితే తిరిగి రాలేరు, వెళితే తిరిగి అక్కడ స్థిరపడలేరు, తిరిగి వస్తే మళ్ళీ వెళ్ళలేరు. ఇది పరిస్థితి. మనం గమనించాలి. చాలామంది పిల్లలు వెళ్ళిపోయారు, కానీ తిరిగి రావాలంటే వాళ్ళకి భయం ఏంటంటే తిరిగి వస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళగలరా లేరా అనేటువంటివి ఉన్నాయి. మరి యెషయా గ్రంథము 55వ అధ్యాయములో యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తున్నటువంటి మాటలు అక్కడ 55వ అధ్యాయములో మొత్తం మనం చదువుకున్నాం. నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఇదొక ఇల్లస్ట్రేషన్, ఇదొక ఉపమానం అక్కడ యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఎవరు వీళ్ళు? ఎవరి గురించి? దప్పిగొనినటువంటి వారు, జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, కోటీశ్వరులు అవ్వాలి అని అనుకున్నటువంటి వారు, ప్రభునందు ప్రియులారా, వాళ్ళు దాహము కొని ఉన్నారు. ఈ దాహాన్ని తీర్చుకునే లోపే ప్రాణాలను కోల్పోతున్నటువంటి వారు ఉన్నారు. కనుక దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏ విధముగా ఉన్నదో, సో ఆ రోజున దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని రాజుగా చూడాలి అని ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య ఈ లోకానికి వస్తాడని ఏ మాట అయితే ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు కోసము ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది ఫుల్ఫిల్ అవ్వడానికి 700 సంవత్సరాలు పట్టిందంట. 700 సంవత్సరాలు. ఈ ఉదయమున నేను నిర్గమకాండము చదివేటప్పుడు దేవుడైన యెహోవా మోషేను ఆ మండుచున్న పొదల్లో నుంచి పిలిచినప్పుడు మోషే వయసు 40 సంవత్సరాలు. అదే మోషే ఫరో ఎదుట వెళ్ళి నిలబడినప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు. అతని అన్న అహరోను వయసు 83 సంవత్సరాలు. దేవుడు మండుచున్న పొదలో నుండి మోషేను పిలిచినప్పుడు 40 సంవత్సరాలు. ఆయన సిద్ధపరిచి తన ప్రజల్లో ఉన్నటువంటి దేశానికి, ఐగుప్తు దేశం నుంచి తిరిగి రావడానికి, ఫరో ఎదుట నిలువబడడానికి పట్టినటువంటి కాలము 40 సంవత్సరాలు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకనంటే ఈ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చదువుకుంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడు ఇక్కడ. నేను వారి యొక్క మొరను విన్నాను అని చెప్పిన దేవుడైన యెహోవా ఎందుకు 40 సంవత్సరాలు మోషేని సిద్ధపరచడానికి అంత టైం ఎందుకు పట్టింది? 40 సంవత్సరాలు. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాల్లో అర్ధాయుష్
35 సంవత్సరాలు. ఆ 30కి దాటి ఇంకా 5 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలప్పుడు దేవుడు అయిన యెహోవా మోషేను పిలిచాడు. ఫరో ఎదుట వెళ్ళి నీ కర్రను కింద పడే అని దేవుడు మోషేకు చెప్పినప్పుడు ఆయన వయస్సు 80 సంవత్సరాలు. చూడండి ఎంత టైం పట్టిందో. దేవుడు మోషేని ఫరో ఎదుట నిలవబెట్టడం కోసం, వారి కన్నీరుని నేను చూచానన్నటువంటి దేవుడు, వారి మొరను నేను విన్నానని చెప్పినటువంటి దేవుడు ఎందుకు ఇంత స్లోగా ఆయన రియాక్ట్ అవుతున్నాడో, ఎందుకు ఇంత పేషెన్స్గా, ఇంత సమాధానంగా ఎందుకున్నాడు దేవుడు? ఒక పక్క ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో ఘోరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, వాళ్ళ శ్రమలను అనుభవిస్తూనే ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క హస్తం ఇంకా దేవుని యొక్క సహాయము ఇంకా రాలేదు. మరి అక్కడి నుంచి ఆయన అక్కడికి రావడానికే 40 సంవత్సరాలు పడితే ఆ 10 తెగుళ్ళు జరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది? ఓ 10 తెగుళ్ళు 10 రోజులు అయిపోయినాయా అని ఆలోచిస్తున్నాను నేను. దేవుడు పంపినటువంటి తెగుళ్ళు అక్కడ ఎన్ని సంవత్సరాలు పట్టిందో వాళ్ళ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటడానికి. ప్రభునందు ప్రియులారా, అనిపిస్తుంది వాళ్ళు 400 సంవత్సరాలు వాళ్ళు శ్రమలు అనుభవించారు. ఎర్ర సముద్రాన్ని దాటడానికి వాళ్ళకి ఎంతో టైమో పట్ల. ఒక రాత్రిలో వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని వాళ్ళు రాత్రప్పుడు దాటారా, పగలప్పుడు దాటారా? రాత్రప్పుడే దాటారు వాళ్ళు. రాత్రి ప్రయాణం స్టార్ట్ అయింది. సూర్యుడు ఉదయించే సమయానికి వాళ్ళు ఒడ్డున ఉన్నారు. ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. సో దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క కార్యాలు మనం ఆలస్యము అని అనుకునేది దేవుని యొక్క దృష్టిలో అది ఆలస్యం కాదు. దేవుడు మనకు ఆలస్యము చేస్తూ ఉన్నాడు. మన మొరను ఆలకించి మనం అడిగినది దేవునికి ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. God is taking much time to listen to our prayers and to answer to our prayers. అబ్రహాముకు దేవుడు ఇస్సాకునిచ్చినప్పుడు, వాగ్దానం చేసినప్పుడు, ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు ఎంతో మనకు తెలుసు. సారా వయస్సు ఎంతో మనకు తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క కార్యాలు ఈ లోకములో నెరవేరడానికి కాలము, సమయము అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటుంది. అయ్యా, ఈ కాలములో కూడా నీవు ఇశ్రాయేలీయులకి రక్షణనిస్తావా అని ప్రశ్నించాడు విశ్వాసులు ప్రభువుని. ఆయన పునరుత్థానుడై లేచినప్పుడు అప్పుడు ప్రభు అన్నాడు, కాలములు సమయములు తెలుసుకొనుట అది మీ పని కాదు, దేవుడు వాటిని తన వశములో ఉంచుకున్నాడు, తన స్వాధీనములో ఉంచుకున్నాడు. కాలము, సమయము. కనుక ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలో, వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలో, వారి యొక్క నిరాశ నిస్పృహల్లో వాళ్ళు దేవుని యొక్క వాగ్దానాన్ని చూసేటప్పటికీ కొన్ని తరాలు గడిచిపోయినాయి. కొన్ని తరాల ప్రజలు చనిపోయారు. యోసేపు 4వ తరం వరకు బిడ్డల్ని చూచాడు, యాకోబు చూచాడు, అబ్రహాము చూడలా. ప్రభునందు ప్రియులారా, యాకోబు ఎన్ని తరాల వరకు చూశాడు, యోసేపు ఎన్ని తరాల బిడ్డల్ని చూశాడో స్పష్టంగా వ్రాయబడి ఉంది. సో మనము, మన తల్లిదండ్రులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ ఎన్ని తరాల బిడ్డలను చూశారు? మీరు ఎప్పుడైనా
ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఒక 30 ఏళ్ల క్రితం. వుడ్వర్డ్స్ గ్రైఫ్ వాటర్ అడ్వర్టైజ్మెంట్ చూసారా? వుడ్వర్డ్స్ గ్రైఫ్ వాటర్ ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. అది చాలా పురాతనమైనది. చిన్నపిల్లలకి తాగిచ్చేవాళ్ళు అంటే కదా. ఒక యాడ్ వచ్చేది. ఎన్ని తరాలు? 5 తరాలు చూపించేవాళ్ళు. అంటే ఈ వుడ్వర్డ్స్ గ్రైఫ్ వాటర్ అనేటువంటి మందు అంత మంచిది, ఆరోగ్యకరమైనది అని తెలియజేయడం కోసం వుడ్వర్డ్స్ గ్రైఫ్ వాటర్. వుడ్వర్డ్స్ గ్రైఫ్ వాటరే 5-6 తరాల నుంచి చలామణిలో ఉండి అందరూ దాన్ని పిల్లలకి వేస్తూ పెంచుతూ వస్తే దేవుని యొక్క మాటలు తల్లిదండ్రులు బిడ్డల యొక్క చెవుల్లో నూరిపోస్తే అది తరతరాలు ఎన్ని తరాలు ఉంటుందండి? 1000 తరాలని చెప్పాడు దేవుడు. 1000 తరాల వరకు. రాజైన దావీదు రాసినటువంటి కీర్తన 103వ సంకీర్తన 17-18 వచనాలు. ప్రభునందు ప్రియులారా, తరతరాలు, లెక్కించలేనటువంటి తరాలు ఆయన నిబంధనను గైకొనొచ్చు. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున నిలుచును. ప్రభునందు ప్రియులారా, ఇది వాగ్దానం. ఈ మాట రాజైన దావీదు రాసినప్పుడు దావీదు తన జీవితంలో ఎన్ని తరాల బిడ్డలను చూశాడు? సరే, తన తండ్రిని చూశాడు, వాళ్ళ తాతను చూశాడా, వాళ్ళ నాన్నను చూశాడా, వాళ్ళ తాత వాళ్ళ నాన్నను చూశాడా? ఏంటి ఆయనకు ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి? ఈ మాట చెప్పినప్పుడు విశ్వాసమే. ఏంటండి? విశ్వాసమే. చాలా శ్రమలు అనుభవించినటువంటి దావీదు రాజు, జీవితంలో చాలా కష్టాలను అనుభవించినటువంటి దావీదు రాజు ఆ మాట అంటున్నాడు. నాకు తెలిసి యూదుల రాజులో రాజైన దావీదు అనుభవించినటువంటి కష్టాలు, శ్రమలు ఇంకెవరు కూడా అనుభవించలేదు. మంచి చేసి చెడు చేసి కాదు. రాజైన దావీదు అనుభవించినటువంటి కష్టాలు, శ్రమలు ఏ రాజు కూడా అనుభవించలేదు. ఆ అన్ని కష్టాలు అనుభవించినటువంటి రాజైన దావీదు ఇప్పుడు చెప్తున్నాడు, ప్రాణం పోతూ కూడా ఆయన విడిచిపెట్టలా. ఇక చనిపోతున్నానని తెలిసినా కూడా ఆయన మౌనంగా ఉండలా. అదే చెప్పాడు. కుమారుడైన సొలొమోనుని పిలిచి రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు చెప్తాడు. నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను, నేను ఎందుకు సక్సెస్ అయ్యాను? ఎక్కడ సక్సెస్ అయ్యాడు దావీదు? సింహాసనం మీద. ఎన్నిసార్లు ఆయన ప్రాణభయంతో పారిపోయాడు. తన భార్యలు చెరలో ఉంటే ఏడవలేదా? ఏడ్చుకుంటూ వెళ్ళాడు. దేవుని హృదయానుసారుడు చెప్పడానికి, దేవుని యొక్క హృదయానుసారుడు బైబిల్ చెప్పడానికి ఒక రాజు, యూదుల రాజు, ఆయన ఏడ్చాడు, పారిపోయాడు. ఆయన చెప్తున్నాడు ఆ 103వ సంకీర్తనలోని 17-18 వచనాల్లో, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలోని 3-4 వచనాల్లో. ఎందుకంత విశ్వాసము? ఎందుకంటే ఇక్కడ యెహోవా దేవుడు చెప్పినటువంటి యొక్క మాట, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. సో తలంపులు, త్రోవలు, మనిషి మెదడులో పుట్టే తలంపులను బట్టి మనిషి ఆలోచిస్తాడు. వెళ్ళాలి, వేరొక దేశానికి, ఒకానొక దేశానికి వెళ్ళి అక్కడ బాగా డబ్బుని సంపాదించాలి, ధనవంతుడవ్వాలి, స్థిరపడాలి. ఎందుకనుకున్నాడు కుమారుడు? మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి.
ధనమే సర్వం వనుచు సుఖమే స్వర్గం వనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేవానిన్ చేరితి దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. సో ఆ స్థితి, పడిపోయినటువంటి స్థితి, దేవుడు మనల్ని పడేస్తే తిరిగి లేపుతాడేమో, కానీ మనమే పడవేసుకుంటే మనల్ని ఎవరు కూడా లేపరు. ఒకవేళ భక్తిలో ఉండి నీతి, న్యాయము, యథార్థ, నమ్మకము, విశ్వాసము కలిగి జీవితంలో అన్ని తట్టుకుంటూ పడిపోయినప్పుడు దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షించే అంత గొప్పవాళ్ళము గనక మనము అయితే, ఒకవేళ దేవుడు మనలను పరీక్షించే అంత గొప్పవాళ్ళము మనమైతే, నేను అప్పుడప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని, ఏంటిది నువ్వు నన్ను పరీక్షించేంత గొప్పవాడినా, వదిలేయచ్చు కదా, నన్ను సుఖంగా ఉంటానని ప్రార్థన చేసేవాడిని. అబద్ధం చెప్పట్లేదు, నేను నిజం చెప్పేవాడిని. ఒకవేళ నిజంగా నా తప్పులు కాకుండా, నా అవిధేయత కాకుండా, నా చెడు కాకుండా నేను గనక శ్రమ పడితే, ఓకే, ఐఎమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ టెస్టింగ్ మీ అనుకునేవాడిని. నేను దేవుని చేతిలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు అబ్రాహామును పరీక్షించలేదా? దేవుడు యోబును పరీక్షించలేదా? నన్నెందుకు పరీక్షించడు? ఈయన అబ్రాహాముతో పోల్చుకుంటున్నాడే, యోబుతో పోల్చుకుంటున్నాడే. ఎందుకు కాకూడదండి? మనం అబ్రాహాములు ఎందుకు కాకూడదండి? మనం యోబులు ఎందుకు కాకూడదా? అలా జీవించలేమా? జీవించే శక్తి లేదా? ఎస్ వీ హ్యావ్. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము, అది ఉంది మనకు. అందుకనే దేవుడు అన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. దేవుడి వేసినటువంటి మార్గము వేరు, మనము వేసుకున్నటువంటి మార్గము వేరు. మనమే దారులు వేసుకుంటాం, షార్ట్కట్ దారులు వేసుకుంటాం. మనం ఒక ఇంటికి వెళ్ళాలంటే గోడ దూకితే అటువైపు వెళ్ళొచ్చు, ఈజీగా ఉంటుంది, గోడ దూకేసి వెళదాం. ఎవరైనా పొలం గట్టు, మన పొలంకి వెళ్ళాలంటే వేరే వాళ్ళ పొలం గట్టుని ఆ కంచెని తీసివేసి వెళదాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే చుట్టూరుగా వెళ్ళమన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీలు అంటారు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఈ మార్గం గుండానే వెళ్తామన్నారు. దావీదు యొక్క సైనికులు అన్నారు, మా నీళ్ళే తాగుతాము, మా ఆహారమే తింటాము, మేము మీకు డబ్బులు ఇస్తాము, ఒకవేళ మీ నీళ్లు కనుక తాగితే మమ్మలను మీ మార్గముల గుండా వెళ్ళండి అంటే ఆ రోజుల్లో రాజులు ఒప్పుకోలేదు. వాళ్ళు చుట్టుకొని వెళ్ళారు. మేము మీ బావి నీళ్లు తాగము. ఆ రోజు చాలా విలువైంది, నీళ్లు దొరికేది కష్టం. వాళ్ళు ఒప్పుకోవాలా? లేదు, చాలా కఠినంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళారు. ఇశ్రాయేలీలు కూడా తమ 40 ఏళ్ల ప్రయాణములో వాళ్ళు అరణ్యములో గడిపారు. వాళ్ళు కూడా వెళ్ళాలి అని అంటే ఆ ప్రయాణములో, యాత్రలో దేవుడు కావాలి అని 2 కిలోమీటర్లు నడవాల్సినటువంటి ప్రయాణము, గమ్యస్థానాన్ని 2 కిలోమీటర్లు చేరుకున్నటువంటి ప్రయాణాన్ని దేవుడు ఇట్లా తిప్పాడు. ఇటు నుంచి వెళ్ళొచ్చు, దేవుడు వాళ్ళని ఇట్లా తీసుకొచ్చాడు. కారణం, ఒక పర్పస్ అనేది ఉంది, ఒక కారణం ఉంది. దేవునికి బలమైన కారణం ఉంది. ఏంటి అనంటే, ఐగుప్తు దేశము నుంచి వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామంది అన్యులు ఉన్నారు, సున్నతి పొందనటువంటి వారు ఉన్నారు, అన్య స్త్రీలను అన్య పురుషులను పెళ్లి చేసుకున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ 40 సంవత్సరాల కాలంలో వాళ్ళు అక్కడందరూ కూడా అరణ్యంలోనే వాళ్ళు చనిపోయారు. ప్రభునందు ప్రియులారా, చదవండి, మీకు తెలుస్తుంది. కనుక దేవుని యొక్క
తలంపుల్లో మన తలంపులను గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, 65వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 65:2. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దినమంతా ఏంటి? రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయినాయి, తరాలు గడిచిపోయినాయి. గడిచిన సంవత్సరం అంతా దేవుడు ఇదే విధంగా ఉన్నాడు. మన ఆలోచనలను అనుసరించి మనం చెడు మార్గములో మనము నడుస్తూ మనం లోబడని మనకు కూడా దేవుడు తన చేతులను ఆయన చాపి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, సో దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుస్తూ ఉన్నాం మనం. వాళ్ళ వైపు దేవుడంట లోబడనొల్లని ప్రజల వైపు దేవుడు తన చేతులు దినమంతయు ఆయన తన చేతులను చాపి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి సో దేవుని యొక్క విషయంలో దేవుడు మనిషి పట్ల ఉన్నటువంటి ఆలోచనలను ఆయన ఏ విధముగా నెరవేరుస్తున్నాడో 66:18 వచనం చదువుకుందాం. వారి క్రియలు, వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను, ఆయా భాషలు మాట్లాడు వారును కూడి వచ్చేదరు. వారు వచ్చి నా మహిమను చూసేదరు. ఎప్పుడు? దేవుని యొక్క మహిమను మనము ఎప్పుడు చూస్తాము? సో దేవుడు మీరు నా మహిమను చూస్తారు అని వాగ్దానం ఇస్తున్నాడు, ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. సో ఈ నూతన సంవత్సరములో దేవుని యొక్క మహిమను మనమందరము కూడా చూడగలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, దేవుడు ప్రభువు సౌలు యొక్క కనుల పొరలను రాల్చాడు. 3 రోజులు దేవుడు సౌలుని అంధకారములో ఉంచాడు, చూడలేనటువంటి వాడుగా ఉంచాడు. జకర్యాని ఏ విధంగా మౌనంగా ఉంచాడో అలాగే మరి ఈయన్ని కూడా ఆయన గుడ్డివాడుగా ఉంచాడు. 3 రోజులు ఆయన ఏది కూడా చూడలేకపోయాడు. అననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆయన కళ్ళ మీద ఉన్నటువంటి పొరలు రాలిపోయి అప్పుడు చూడగలిగాడు. ఈ యొక్క గుడ్డితనము మనము కళ్ళుండి చూస్తూ నమ్మలేనటువంటి గుడ్డితనము ఈ రోజున మనము ఈ లోకములో జీవిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి తీసుకువచ్చాడు, అసలు ఎందుకు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి ఆయన పంపించాడో ఈరోజు చదువుకున్నటువంటి సువార్త వాక్యమైన లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు ఇక్కడ. అటు తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. సో జ్ఞానులు మూటలు విప్పితే ఒకళ్ళది బంగారం అని తెలిసింది, ఒకళ్ళది బోళం అని తెలిసింది, ఒకళ్ళది సాంబ్రాణి అని తెలిసింది వాళ్ళు మూటలు విప్పినప్పుడు. అదే యేసు ప్రభు వారి చేతికి ఇవ్వబడినటువంటి యెషయా గ్రంథాన్ని ప్రభు ఆ యొక్క సమాజ మందిరములో నిలబడి తెరిచినప్పుడు ఆయన కొరకు 3 మూటలు విప్పారు. దేవుని కుమారుడైన ప్రభు సమాజ మందిరములో చదవడానికి ఇవ్వబడినప్పుడు ఆయన ఆ యొక్క లేఖనాలను విప్పినప్పుడు ఆయనకు ఎదురుపడినటువంటి వాక్యాలు ఏంటి అనంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలు. ఎందుకు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడో ఇవి జరిగించడానికి ఆయన పంపించాడు.
ఈ కార్యాలు నెరవేర్చడం కోసం ఆయన పంపించినప్పుడు, ఆయన పంపబడినప్పుడు ఆయనను తండ్రి అయిన దేవుడు ఏ విధముగా సిద్ధపరిచాడో, అంటే 700 సంవత్సరాలు పట్టింది దేవుడికి కూడా తన కుమారుని సిద్ధపరిచి ఈ లోకానికి పంపించడానికి. దేవునికి ఎంత టైం పట్టింది? 700 సంవత్సరాలు. ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ఆ కాలము మొదలుకొని యేసుక్రీస్తు కన్యమరియ గర్భం ద్వారా పుట్టే వరకు పట్టిన కాలము ఎంత అంటే 700 సంవత్సరాలు ఎదురు చూశారు. అందుకనే అన్నాడు పౌలు, ఏమన్నాడు? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. కాలము సంపూర్ణము, ప్రవక్త యెషయా ప్రవక్త చెప్పిన దగ్గర నుంచి కాలము సంపూర్ణం అవ్వడానికి 700 సంవత్సరాలు, ఎన్నో తరాలు ఎదురు చూడవలసి వచ్చింది. ఎంతోమంది కన్యకలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా మెస్సియా తమ కడుపున పుట్టాలి, కన్య గర్భము ద్వారా ఆయన జన్మిస్తాడు కాబట్టి ఆ కోవలో నేను ఉండాలి, ఆ జాబితాలో నేను ఉండాలి అని పెళ్ళిళ్ళు చేసుకోకుండా, అపవిత్రత అంటకుండా ఉండి చనిపోయినటువంటి కన్యకలు బోల్డంతమంది ఉన్నారు ప్రభునందు ప్రియులారా. ఆ భాగ్యము మరియకు దక్కింది. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అవును ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు మనం అనుకున్నవి చాలా వెంటనే జరిగిపోతాయి. మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఇది ఎలాగూ సాధ్యము? మరియ అడిగింది గబ్రియేలు దూతనే, ఇది ఎలాగూ సాధ్యము? మనం ఎంతో ఉపవాసాలు ఉంటాము, ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాము, అనుకున్నవి జరగవు, జరగకపోవచ్చు. మన తరములో జరగకపోవచ్చు, మన బిడ్డల తరములో జరగవచ్చు. మన బిడ్డల తరములో జరగాలని మనము కోరుకుందాం. ప్రభునందు ప్రియులారా, హిజ్కియా ప్రాణం కొరకు దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుడు ఆయుష్నిచ్చాడు. ఆయుష్నిస్తే గర్వించి మళ్ళీ తప్పు చేశాడు. దేవుడు మళ్ళీ శిక్షను పంపాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, చూడు హిజ్కియా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ఆయన మీదకి నేను రప్పిస్తానన్న కీడును ఆయన కాలంలో ఆయన మీదకి కాకుండా ఆయన పిల్లల మీదకి నేను దాన్ని పంపుతాను అని అన్నాడు. కానీ వాక్యం కూడా చెప్తుంది, ఎవరు చేసిన తప్పుకు వారే శిక్ష అనుభవించాలి. తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డల మీద పడకూడదు, వాళ్ళ శిక్షను అనుభవించకూడదు. ఎవరు చేసిన తప్పుకి వాళ్ళే శిక్షలు భరించాలి. ఇది దేవుని యొక్క వాక్యము. మరొకసారి ఈ నూతన సంవత్సరములో మరి యేసు ప్రభువారు సమాజ మందిరములలో నిలబడినప్పుడు ఆయన చేతికి ఇవ్వబడినటువంటి గ్రంథమైన యెషయా గ్రంథాన్ని ఆయన విప్పి చూసినప్పుడు 53వ అధ్యాయం రాలా యేసయ్యకి? ఏ అధ్యాయం అండి? 53వ అధ్యాయము రాలా. ఏంటి 53వ అధ్యాయంలో ఏమి చదువుకుంటాం మనము? శ్రమ సేవకుడైన యేసుక్రీస్తుని గురించి, ఆయన శ్రమల గురించి మనము చదువుకుంటాం. ఏంటది? ఆయన మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత అతనికి మనకు స్వస్థత ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఈ భాగం రాలా, ఎందుకనో? వచ్చినటువంటి భాగం ఏంటంటే దేవుని యొక్క రాజ్య స్థాపనం గురించి. మెస్సియా వస్తాడు, ఆయన వస్తే రాజ్యము స్థిరమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన మమ్మల్ని పరిపాలిస్తాడు, ఎందుకంటే ఆయన దావీదు కుమారుడు కాబట్టి.
అందుకనే జ్ఞానులు వెళ్ళాడు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు ఎవరింటికి వెళ్ళారు? హేరోదు ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే ఆయన ప్యాలెస్లో పుడతాడు కాబట్టి. అది వాళ్ళ తలంపులు. కానీ దేవుని తలంపు ఏంటంటే ఆయన యొక్క పశువుల తొట్టిలో పండుకోబెట్టడమే. ఆయన రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఎక్కడో వెతికారు జ్ఞానులు. వాళ్ళు అనుకున్నారు ఆ ప్యాలెస్లో ఉన్నాడేమో రాజు కాబట్టి హేరోదుకు తెలిసి ఉంటుంది, ఆయన మనల్ని నడిపిస్తాడు, యూదులకు రాజు పుట్టిన ప్రదేశానికి మనల్ని నడిపిస్తాడు అని. ఆయనకే తెలియలేదు. ఆయనే భయపడ్డాడు. ఆయనకే ఆశ్చర్యం కలిగింది హేరోదుకి. నాకు తెలియకుండా యూదులకు రాజు ఎక్కడ పుట్టాడు అంటే అప్పటికి యూదుల రాజులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వెలుగులోనికి రాలేనటువంటి స్థితిలో ఉన్నారు. రోమ సామ్రాజ్యము పరిపాలిస్తుంది కాబట్టే రహస్యంగా యూదులకు ఒక రాజు పుట్టాడా అనేటువంటి కలవరము ఆ రోజున హేరోదుకు కలిగింది. సో ఇక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయం కాకుండా ఇక్కడ వచ్చినటువంటి అధ్యాయాన్ని మనము చూస్తే ఏ భాగము ఆయన చదువుకుంటున్నాడో మనం గమనిస్తాం. ప్రభునందు ప్రియులారా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి. ఇది బహుశా యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఉంటుంది. ఈ వాక్యాలన్నీ కూడా యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనాలు చూడండి. అక్కడ వ్రాయబడిన మాట, ఆయన నన్ను అభిషేకించను, కారణం చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన యెషయా గ్రంథం తెరవంగానే కనపడింది. అది ప్రవచనం. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని వారితో చెప్పసాగాను. నెరవేరింది, ఇందుకే నన్ను పంపాడు. బట్ he served వెరీ షార్ట్ పీరియడ్. కేవలము 3.5 సంవత్సరాలే. ఆయనకి ఎక్కడ సింహాసనం లేదు, ఎక్కడ రాజ్యం లేదు, ఎక్కడ ఇల్లు లేదు. అవునా? ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు చోటు లేదు. ఆయన రాజ్యాన్ని ఏం స్థాపిస్తాడు? ఆయనకే ఏమీ లేదు. ఆయన రాజ్యాన్ని స్థాపించడం ఏంటి? కానీ ఇక్కడ ఆయన అందరూ కూడా తేరి చూచారంట. చాలా తీక్షణంగా ఆయన వైపు చూశారంట. చాలా స్పష్టంగా ఇక్కడ మరి లూకా సువార్తికుడు దాన్ని చెప్తున్నాడు. ఎక్కడ? అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయములో శృంగారమనబడు దేవుని ఆలయము మెట్లను దగ్గర కూర్చున్నటువంటి ఒక కుంటివాణ్ణి పేతురు, యోహానులు, యాకోబులు స్వస్థపరిచారు. మా వైపు చూడమన్నప్పుడు వాళ్ళ వైపు ఆయన తేరి చూచాడంట. వాళ్ళు అన్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పారు. మా దగ్గర లేవు, ఎందుకంటే తేరి చూచాడు వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని. వెండి లేదు మా దగ్గర, బంగారం లేదు నీకు ఇవ్వడానికి, కానీ ఒకటి ఉంది, మాలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన నామము. ఆయన నామమున మేము ప్రవచించే శక్తిని దేవుడు మాకు ఇచ్చాడు. నువ్వు లేచి నడువు. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు. అందుకోసమే ఆయన ఈ లోకానికి నరావతారిగా పంపబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, ఇవి ప్రకటించడానికే, నలిగిన వారిని విడిపించడం కోసము, ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించడం కోసము ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ప్రభునందు ప్రియులారా ఇక్కడ ఆయన చెప్తున్నాడు. హితవత్సరము, దేవుని యొక్క
ఏంటి హితవత్సరము? చూడండి, లేవియకాండము 25వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. లేవియకాండము 25:10. మీరు ఆ సంవత్సరమున అనగా 49వ సంవత్సరం, ఆ 50 సంవత్సరమున పరిశుద్ధపరిచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది నీకు సునాదముగా ఉంటుంది. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందుకుంటారు. అట్టివాడు చెరలో నుండి తన కుటుంబానికి తిరిగి రావాలి. 7 ఏళ్ల 49 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాన్ని సునాద సంవత్సరం అన్నారు. అప్పుడు మీరు తిరిగి వస్తారు. ఘనురాలైన షునేమీయురాలు ఎలీషాను చేర్చుకున్నందుకు 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ఆమె ఆ ప్రదేశం విడిచి వెళ్ళి పెట్టవలసి వచ్చింది. ప్రవక్తను చెప్పాడు, నువ్వు వెళ్ళి ఎక్కడికన్నా. ఆ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆమె తిరిగి వచ్చినప్పుడు దానంతా కూడా, ఆ శ్వాసనంతా కూడా తిరిగి ఆమెకు అప్పజెప్పారు. కారణం ఆమె క్రియలు, మొదటి క్రియలు, ఆమె చేసిన పనులు, దైవజనుని తన ఇంట చేర్చుకోవడము. గర్భఫలము పొందింది. కరువు వస్తే 7 ఏళ్ళు ఊరు విడిచి వెళ్ళింది. కరువు ఆగిపోయిన తర్వాత 7 ఏళ్ళ తర్వాత తిరిగి వస్తే లెక్కగట్టే రాజు ఆమెకి రావాల్సిందంతా అప్పచెప్పాడు. ఇది దేవుని యొక్క ప్లాను, ఇది దేవుని యొక్క తలపు, ఇది దేవుని యొక్క మార్గము. కాబట్టి ప్లాన్లు వేసుకోవాలి, అది దేవుని ముందు పెట్టాలి. ప్రభునందు ప్రియులారా, నేను అనుకున్నాను, ఎందుకు వేసిన ప్రతి అడుగు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది? ఎందుకు నేను మలేషియాకి వెళ్ళలేకపోయాను? గుంటూరులో ఒక వ్యక్తి, కొంతమంది యవనస్తులు, నార్త్ ప్యారిస్కి సంబంధించిన వాళ్ళు అప్పట్లో మలేషియాలో వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. సో వాళ్ళకు ఒక పాస్టర్ కావాలంటే వాళ్ళ పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు, ఓకే మీరు ఇంట్రెస్ట్గా ఉంటే మిమ్మల్ని మేము తీసుకువెళ్తాము, మీరు పాస్పోర్ట్ అవన్నీ ఏర్పాటు చేసుకోండి అని. అన్నీ చేసుకున్నాము. చివరి మూమెంట్లో పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఒక ఆయన ఫోన్ చేసి, సారీ మీరు రావద్దు, మేము మిమ్మల్ని భరించలేము, మేము మీకోసం టైం స్పెండ్ చేయలేము, మీ ఆలోచనను, మీ తలంపులను మీరు విరమించుకోండి. అదే యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, సో జర్మనీకి వెళ్ళే విషయం కావచ్చు, అమెరికాకు వెళ్ళే విషయం కావచ్చు, ఈ 4 విషయాల్లో కొన్ని సందర్భాల్లో దేవుని మీద మనం నెట్టి వేస్తాము, దేవుని మీద నెట్టి వేయకూడదు. దేవుని చిత్తం లేదంటాం, ప్రతిసారి అది దేవునికి పులిమేస్తాం మనము. ఇట్ ఈస్ రాంగ్. మనకు యోగ్యత లేదు, అర్హత లేదు, వీఆర్ అన్క్వాలిఫైడ్ అని అనుకోవాలి. కాబట్టే మనం అది చేరుకోలేకపోతున్నాము. కానీ దేవునికి చిత్తాన్ని బట్టి మనం నడుచుకుంటే, ఎదురు చూస్తే దేవుడు ఏ కాలంలోనైనా దాన్ని నెరవేర్చగలడు. ఇప్పుడు ఈ వయసులో అడిగేవాళ్ళు, మా చర్చికి రండి, అక్కడికి వస్తారా? నేను చెప్పాను, అంత దూరం నేను రాను. నేను వెళ్ళవలసినటువంటి వయసులో వెళ్ళలేకపోయాము. ఇప్పుడు సీనియర్ మోస్ట్ పాస్టర్లు కాబట్టి రెండేని పిలిచినప్పుడు నేను చాలా సున్నితంగా తిరస్కరిస్తున్నాను. ఐఎమ్ సారీ, ఐ కాంట్. ప్రభునందు ప్రియులారా, దేవుడికి తెలుసు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కాదు. మన రిమోట్ మన చేతుల్లో ఉండకూడదు, మన రిమోటు దేవుని చేతుల్లో ఉండాలి. ఆయనకి తెలుసు ఎలాగ కంట్రోల్ చేయాలి, ఎంత స్పీడ్లో మనం ఉండాలి అని దేవునికి తెలుసు. అందుకనే యేసు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క మేనిఫెస్టో, దీన్ని ఏమంటారంటే నజరేతు ప్రణాళిక అంటారు, నజరేత్ మేనిఫెస్టో అంటారు. సో మనందరికీ కూడా ఒక ప్రణాళికను మనము జీవితంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రణాళికను దేవుని పాదాల దగ్గర పెట్టి
దేవుడు దాన్ని అంగీకరించే వరకు ప్రార్థన చేయాలి, ఎదురు చూడాలి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి మహిమ పొందునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియునుగాక. ఆమేన్.